శత్రువై పిడికిలొకటి వచ్చెనురా గాజు గ్లాసు గుర్తుతో కదం నేడు తొక్కెనురా తెల్లవారు జాములాంటి తెల్లాని గాజు గ్లాసు స్వచ్ఛమైన పాలనకి నాందే జనసేన గ్లాసు లోన ఒకటి పైకి ఒకటి తెలియనిది గాజు గ్లాసు పారదర్శకతను చూప సిద్ధం జనసేన గ్లాసు తేయాకు నీరు చేర ఉత్తేజం గాజు గ్లాసు సామాన్యుడి గుండెల్లో ధైర్యం జనసేన గ్లాసు కులమతాలు పక్కనెట్టి ప్రతిబిడ విని తాగు గ్లాసు తారతమ్యాలు లేని నేస్తం జనసేన గ్లాసు బల 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 జనమే జనసేనగా రణభేరిని మోగించగా గాజు గ్లాసు గుర్తుతో యుద్ధం ప్రకటించనురా తన్నల నేతన్నల కన్నీటిని తుడుచు గ్లాసు ధర పలుకని కుల వృత్తుల గిట్టుబాటు గాజు గ్లాసు పేదమ్మల పెద్దమ్మల వంటింట్లో గ్యాసు గ్లాసు మహిళమ్మల ఖాతాలో నగదే జనసేన మాట్లాడుకుంటా ఉన్నాం. అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మా అందరి వారి భావజాలంగా నా భావజాలం కానీ బడుగు బలహీన వర్గాలకి ఎంత మేలు చేయగలమంటే ఉన్నతమైన పదవిలో ఉండి ఓఎన్జీసీ సెట్ మేనేజర్గా ఉండి సెట్ మేనేజర్గా ఉండి కార్మికులకి ఎంతో అండదండలుగా ఉండి ఆయన ఈరోజు జనసేన పార్టీ రమ్మని వారు చెప్పాను, మీరు వస్తే మేము మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పారు అని చెప్పాను. ఆ రోజున మనస్ఫూర్తిగా నన్ను నమ్మి మీరు ఈ రోజున జనసేన పార్టీలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా శేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీలాంటి పెద్దలు, మీలాంటి ఉన్నత మనస్తత్వం కలవారు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే వాళ్ళు మీరు జనసేన పార్టీలో రావడం మనం చాలా బలోపేతం చేస్తాం. వారిని తీసుకురావడానికి చాలా కృషి చేసిన ఆకుల సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే ఇది నేను ఇందాకే మేము అనౌన్స్ చేసాం. ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ జనసేన పార్టీ తరఫున దాదాపు మొదటి విడతగా 32 మంది అభ్యర్థుల్ని అసెంబ్లీ అభ్యర్థులుగా 32 మందిని మొదటి విడతలో, అలాగే 9 పార్లమెంట్లోకి అభ్యర్థులు మేము తెలియజేస్తానని ట్వీట్ చేశాను ఇందాక. సో నాకు దాంట్లో భాగంగా ముందు పార్లమెంట్ అభ్యర్థుల్లో ఈరోజు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు అమలాపురం నుంచి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, అందరూ వ్యక్తులు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిపోయి పార్టీని బలోపేతం చేస్తూ రేపు పొద్దున్న రాజమండ్రి సభకు కూడా ముఖ్య భూమిక వహిస్తూ అంటే ముఖ్య పాత్రతో ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇప్పుడు తొలి విడతలు ఫైనలైజ్ చేసిన లిస్టులో ఒకరు డిఎంఆర్ శేఖర్ గారు అయితే, రెండవ వారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. ఈ రెండు అమలాపురం కానీ రాజమండ్రి కానీ ముందుగా మేము జనసేన కైవసం చేసుకోబోతున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈరోజు జాయిన్ అవ్వటం అనేది, డిఎంఆర్ శేఖర్ గారు జాయిన్ అవ్వటం అనేది చాలా ఫార్మాలిటీ. యాక్చువల్గా మేము మా మనసులు ఎప్పుడో పార్టీ స్థాపించినప్పుడే మా మనసులు కలిసినాయి, ఆకుల సత్యనారాయణ గారు మా మనసులు కలిసినాయి. ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీ. అందుకని మనస్ఫూర్తిగా మీరు పార్టీని బలోపేతం చేస్తారు. మీరు ఎంపీ అయ్యి మీరు ఇక్కడ రావాలి మనస్ఫూర్తిగా. ఎంత కృషి చేయాలో నేను అంత కృషి చేస్తాను. అలాగే ఆకుల సత్యనారాయణ గారి గెలుపుకి ఎంత కృషి చేయాలో మేము అందరూ మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పద్మలత గారికి కూడా మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, వివిధ సంఘాల నాయకులు, ఎరుకుల సంఘం నాయకులు,
యానాదుల సంఘం నాయకులు మీకు తెలుసో లేదు? యానాదులకి మేము తుపాకుల మినిమం గారికి ఇచ్చాము. నెల్లూరుకి ఎవరు నిలబడలేదు. నెల్లూరు జిల్లా కోవూరు మీద మేము అండగా ఉంటాం. అది గుర్తుపెట్టుకున్నాం. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెల్లి సంఘం నుంచి రెల్లి నా కులం మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఒకసారి నేను మీరు అక్కడ రాక నేను వచ్చి నీకు కండువా వేస్తాను. ఇది వస్తారా? ఫింగర్ తీసేసా మొదటి ఎంపీ క్యాండిడేట్ అలాగే మళ్ళీ మీరు గెలిచిన తర్వాత చక్కటి హెల్త్ డ్రింక్స్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మేము ఎలా సంక్షేమ సంఘం నుంచి మీరు మీ కుటుంబం మాకు ఎంతో సహాయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ఎంతగానో ద్రోహం చేస్తూ రాజమండ్రి సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మీకు యానాద్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పారు, కానీ ఆయన ఇవ్వలేదు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇవ్వలేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఇస్తా అన్నారు, ఏది ఇవ్వలేదు. ఇంతవరకు 11 లక్షల మంది యానాదులు, 30 తెగల్లో 11 లక్షల మంది యానాదులు ఉన్నారు. 30 లక్షల మంది గిరిజనులు ఉంటే అందులో యానాదులు 11 లక్షలు ఉన్నారు. మా గురువు గారు